మోతే మండలంలో సుడిగాలి పర్యటన చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. మోతే మండలంలో సుడిగాలి పర్యటన చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి హుస్సేనాబాద్ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ కొమ్ము ఎలమంచమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, సిరికొండ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన షేక్ సలీం చిత్రపటానికి పూలమాల వేసి, బిఖ్యా తండా చెందిన జంట హత్య కాబడిన హాలావత్ నాగులు భూబా చిత్రపటానికి పూలమాలలు వేసి, ధరావత్ రవీందర్ కుమార్తె రిసెప్షన్ లో పాల్గొని వధువర్లను ఆశీర్వదించారు. రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని లక్ష్మయ్య గౌడ్ ని పరామర్శించారు కోదాడ శాసనసభ్యురాలు. ఈ యొక్క కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసర సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ తరఫున ఏం చేశారంటే పిటిషన్ వేసారు, వారి కస్టడీ తీసుకుంటారు. ఇప్పుడు అంటే ఆ నిమిషం ఏంటంటే ఆ సుందర్ చెప్పారు, అంటే ఆ సీసీ కెమెరాలు ఎక్కడ వచ్చి రేణంగా పేరు సీసీ కెమెరా చూడడం వల్ల ఆ సుందర్ అంటే దొరికింది. వాళ్ళని తీసుకుపోయి 4 దంతోరికే ఈ దానం కాకముందే వాళ్ళ దంతోరికి ఈ షరీఫ్ పేరు వచ్చింది. అట్లా వాళ్ళిద్దరి పేరు బయటపడి మీరు అంటే మనం అప్పుడు ఆవేశంలో బాధలు ఉన్నాం కాబట్టి ఇది ఏమంటే ఇది అయిపోయినా వాళ్ళు రిమైండ్ చేసి ఇప్పుడు అసలు స్టోరీ అంతా ఇప్పుడు నడుస్తుంది. అసలు ఇప్పుడు నడుస్తుంది. అట్లా ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళకు ఉరి శిక్ష కంపల్సరీ పడాలి. ఎందుకంటే వాళ్ళు దారుణంగా చంపడం జరిగింది. మాకు తెలియపరిస్తే దానికి డిసైడ్ ఏమైనా మేము చేయగల వాళ్ళము, వాళ్ళ అప్పు సమస్య తీర్చే వాళ్ళము, ఇంకా ఏదైనా ఉంటే మేము దాన్ని సరి చేసే వాళ్ళం. కనుక వాళ్ళ మీద మరి ఎవరైతే వెనక వాళ్ళు ఉన్నారో, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఉరి శిక్ష పడాలి. 2 అమ్మాయిలకు మాత్రము తప్పకుండా గవర్నమెంట్ నుంచి న్యాయం జరగాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము.